కాలర్ కోసమే ప్లాకెట్ ఎలా కుట్టాలో ఇప్పుడు చూద్దాము. దానికోసమే 3.5 ఇంచుల వెడల్పులో అదేవిధంగా పొడవు వచ్చేసి 15 ఇంచుల పొడవులో 2 పీసెస్ అనేవి మనము తీసుకోవాలి. ఇలా తీసుకున్న పీసెస్లో నుంచి ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా లాస్ట్ ఎడ్జెస్లో 1/2 ఇంచు తేడాలో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. పై సైడు నేను ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నానో అక్కడ నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తూ ఇలా చూయించే విధంగా ఇక్కడ నుంచి లాస్ట్ వరకు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మనము తీసుకున్న 2 ప్లాకెట్స్కి అనేవి మనము ముందుగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా రెండింటికి స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే డోరీని తిప్పుకుంటామో అదే విధంగా నేను సిజర్ సహాయంతో ఈ రెండింటిని ఈ విధంగా టర్న్ చేసుకుంటున్నాను ఫేస్ సైడ్కి. తర్వాత కార్నర్స్ని కరెక్ట్గా అనుకుంటూ ఈ రెండింటిని ఒక్కసారి కనుక ఐరన్ కనుక చేసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుంది. తర్వాత డ్రెస్ కటింగ్ అనేది నేను ముందుగానే చేసి పెట్టుకున్నానండి. దీని యొక్క షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత నెక్ యొక్క విడ్త్ వచ్చేసి మనము 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత నెక్ యొక్క లెంత్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుని ఇక్కడ ఒక బాక్స్ వేసి ఆ తర్వాత రౌండ్ షేప్ అనేది వేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు రౌండ్ కాలర్ కోసం అయితే చాలా బాగుంటుంది. హాఫ్ కాలర్ అయినా కూడా చాలా బాగుంటుందండి. ఈ యొక్క విధానంలో ఒకసారి ట్రై చేయండి. ప్లాకెట్ అనేది చాలా సింపుల్గా కుట్టేస్తారు. ఇలా మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారంగా ఇక్కడ ఆ యొక్క నెక్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత నెక్లో నుంచి కిందికి సెంటర్కు ఫోల్డింగ్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ వేసాను. ఇలా సెంటర్కి స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత అటు సైడ్కి ఇటు సైడ్కి 1/2 ఇంచ్ అంటే సెంటర్లో ఎటు తిరిగి మనకు 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని ఇలా ముందుగా లైన్స్ అనేవి స్కేల్తో స్ట్రైట్గా వేసుకోవాలి. వీటి యొక్క లెంత్ వచ్చేసి 12.5 ఇంచుల వరకు నేను దీని యొక్క లెంత్ అనేది తీసుకున్నాను. మీకు ఎంత ప్లాకెట్ కావాలో చూసుకుంటూ అంత లెంత్ అనేది ఇక్కడ ఉంచుకోండి. తర్వాత నేను ముందుగా ప్లాకెట్స్ని స్టిచ్ వేసుకున్నాను కదా, ఎక్కడైతే మనకు స్టిచ్చింగ్ ఉంటుందో అక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా స్టిచ్ వేసుకొని సెంటర్ వేసుకున్న లైన్కి ఇలా మ్యాచ్ చేస్తూ ఇలా ఈ విధంగా మ్యాచ్ చేస్తూ ముందు ఇలా చూసుకుంటూ ఇప్పుడు పై సైడ్ వేసిన మార్కింగ్ ప్రకారంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఫోల్డింగ్ అనేది కింది సైడ్కి ఉండాలి. అదేవిధంగా ఇది వచ్చేసి సెంటర్కి ఆ యొక్క ఫోల్డింగ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. మీరు కనుక ఐరన్ కనుక చేసుకున్నారంటే నీట్గా వస్తుంది. తర్వాత ఇలా చూసుకుంటూ అదేవిధంగా 1/2 ఇంచ్కి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, కింది యొక్క లైను పై లైను 2 మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం ఎంతకైతే మార్కింగ్ వేసుకున్నామో దానికంటే ఎక్స్ట్రాగా ఇది ఉండేటట్టుగా క్లాత్ ఉండేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత సేమ్ ఇది కూడా కింది సైడ్కి ఇదే విధంగా చూసుకుంటూ 2 కింది సైడ్ సమానంగా తర్వాత ఈ విధంగా చూసుకుంటూ మనం కింద 1/2 ఇంచ్కు మార్కింగ్ వేసాం కదా, అదే మార్కింగ్ ప్రకారంగా పై సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి. అంటే సెంటర్ లైన్ ఏదైతే మనకు ఉంటుందో దానికి అటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచ్కి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ కుట్టిన ప్లాకెట్ ఎంతవరకు అయితే స్టిచ్ వేసి ఆపుకున్నామో ఈ యొక్క సెకండ్ యొక్క ప్లాకెట్ కూడా అంతవరకే కుట్టి ఆపుకోవాలి. తర్వాత మనం ఎంతవరకు అయితే స్టిచ్ ఆపుకున్నామో అక్కడ నేను ఒక లైన్ అనేది వేస్తున్నాను. దానికంటే ఒక 1 ఇంచ్ పైనకి ఇంకొక లైన్ అనేది వేస్తున్నాను. ఇలా లైన్స్ వేసుకొని ఆ తర్వాత నెక్ సైడ్ నుంచి ఇలా ఓపెన్ చేసుకుంటే ప్లాకెట్స్ని సెంటర్లో మనం ముందుగా లైన్ వేసుకున్నాం కదా, ఆ యొక్క సెంటర్ లైన్ ప్రకారంగా పై సైడ్ 1 ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాం కదా అంతవరకు ఆ యొక్క కటింగ్ చేసుకొని ఆపుకొని ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటూ మనము కింది సైడ్ లైన్ వేసాం కదా అక్కడ వి షేప్ వచ్చేటట్టుగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోవాలి. నేను చెప్పే ఎక్స్ప్లెయిన్ కనుక మీకు అర్థం కాకపోయినా వీడియోలో చూసిన మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ని ఇలా తిప్పుకుంటూ మనం ముందుగా కుట్టుకున్న ఈ యొక్క ప్లాకెట్స్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి చూయించే విధంగా. తర్వాత ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా కరెక్ట్గా నెక్ దగ్గర సమానంగా పెట్టుకుంటూ ఇలా ఒకసారి చూసుకోవాలి.
ఆ తర్వాత ఇక్కడ కనుక పిన్అప్ కనుక చేసుకున్నారంటే నెక్ అనేది మనకు జరగకుండా కరెక్ట్గా వస్తుంది. అందుకే నేను పిన్స్ అనేవి పెడుతున్నాను. తర్వాత ఇప్పుడు కింది సైడు ఇలా చూయించే విధంగా రెండింటిని చూడండి, ఇలా ఒకదాన్ని తర్వాత ఒకటి ఈ విధంగా లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా అనుకుంటూ ఇప్పుడు కింది సైడ్ అంటే రాంగ్ సైడ్ ఏదైతే ఉంటుందో దానిని కూడా ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ మనం వీ షేప్లో ఏదైతే కటింగ్ చేసుకున్నామో ఆ యొక్క పీస్ని మిగతా 2 పీసెస్ని రెండింటిని మూడింటిని కలుపుకుంటూ ఇలా అక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫేస్ సైడ్కి ఈ యొక్క డ్రెస్ని అనుకుంటూ ఇప్పుడు ప్లాకెట్ ఎక్కడైతే కుట్టామో అక్కడ లాస్ట్ ఎడ్జెస్కి ఇలా చూయించే విధంగా స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా వేసుకొని లాస్ట్ వరకు ఇలా వేసుకుంటే మళ్ళీ ఇక్కడ సైడ్ తిప్పుకుంటూ మళ్ళీ పై సైడ్కి స్టిచ్చింగ్ అనేది వేయాలి. ఇలా ఒకసారి ప్లాకెట్ అనేది కుట్టి చూడండి, చాలా చాలా ఈజీగా ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ప్లాకెట్ కుట్టడంలో ఇబ్బంది ఉండేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత పిన్స్ అనేది తీసివేసిన తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఈ విధంగా ఉంచుకుంటూ ఇప్పుడు నెక్ దగ్గర నుంచి మీకు ఎంతలో ఓపెన్ కావాలో అంతకు ఒక మార్కింగ్ వేసుకోండి. నాకైతే 4 ఇంచెస్కి ఓపెన్ కావాలి, అక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను. షోల్డర్ దగ్గర నుంచి చూస్తే 8 ఇంచెస్కి నా యొక్క నెక్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకదాని మీద ఒకటి ఇలా ఓవర్లాప్ చేస్తూ ఈ విధంగా ఇక్కడ మనకు వీ ప్లాకెట్ వచ్చేటట్టుగా చూడండి, ఇలా వీ ప్లాకెట్ పెట్టుకుంటూ ఇప్పుడు ఈ యొక్క పై సైడ్ నుంచి ఏదైతే ప్లాకెట్ వచ్చిందో దానిపై నుంచి మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మీకు వీ ప్లాకెట్ కావాలి అనుకుంటేనే స్టిచ్ వేసుకోండి, లేకపోతే రౌండ్ కాలర్ కనుక అయితే ఇలా స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఎక్కడైతే మిషన్ ఆపానో అక్కడి నుంచి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. పై సైడ్ ఒక ఉక్స్ అనేది కుట్టుకున్నా సరిపోతుంది. తర్వాత ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా నెక్కి పై సైడ్ ఉంటున్న క్లాత్ అనేది కట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ని షోల్డర్ అటాచ్మెంట్ చేసుకుంటూ కాలర్ కనుక కుట్టుకున్నారంటే చాలా చాలా మంచి లుక్ అనేది ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.